రాజకీయ నాయకులు రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తులు వీళ్ళు. ఎంత ఘోరంగా అంటే ప్రజలందరినీ కూడా మోసం చేయడంలో దిట్ట వీళ్ళు. నేను నా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కోసం పార్టీకి మారుతున్నా అనేటోనికి పూలదండ ప్లేస్లో వేరే అయ్యారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసమే పార్టీలు మారుతారు. ఐదర్ కాంట్రాక్టు లేదా పదవి లేకపోతే మరేదైనా ఉంటుంది. అంతకు మించి ప్రజల కోసం పార్టీ మారుతున్నా, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతున్నా, అధికారంలో ఉంటే నిధులు వస్తాయి, ఈ లఫూటు మాటలన్నీ పూర్తి స్థాయిలో కూడా దొంగన రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడతారు. ఒకసారి ఇక్కడ చూడురి, భజన ఖరీదు 364 కోట్లు. వారవ్వా, కాంట్రాక్టులు తీసుకున్న నేతల భజన. అమిత్ కంపెనీకి డీడీ టనెల్ ప్రాజెక్టు 364 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన సీఎం. అందుకే గంపగుత్తుగా రేవంత్ భజన. రేవంత్ మెప్పు కోసం నానా పాటలు. రేవంత్ తెలంగాణ రైజింగ్ పేరుతో పోస్టులు. పొద్దున్నుంచి రాత్రి దాకా పొగడ్తల వర్షం. ఇక అవి చూసి చిరాకులేసే పరిస్థితి వచ్చింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి భారీ డీల్ కుదరడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడన్న ఊహాగానాలు అప్పట్లో జోరుగా వినిపించాయి. పార్టీ మారినందుకు మదర్ డైరీ చైర్మన్ పదవితో పాటు 346 కోట్ల భారీ కాంట్రాక్ట్ దక్కిందని తెలుస్తుంది. ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఇప్పుడు నిత్యం రేవంత్ భజన్లో ఆయన బృందం మునిగిపోతున్నారని విమర్శలు వినబడుతున్నాయి. ఇక మొత్తం అలా ఏంది అంటే భజనలో స్నానం చేస్తున్నారు, మొత్తం మునుగుతున్నారు. మహాకుంభమేళ పోతే పుణ్యాలు ఆడిపోతే ఏంది, అలా మునితే కనీసం మనం చేసిన పాపాలు పోయి పుణ్యం అని వస్తుంది అంటారు కదా. ఇక్కడ ఏంటంటే పుణ్యం పోయి పాపం వస్తుంది, అంతే రివర్స్ ఏడ. ఎందుకంటే వ్యక్తి భజనే చేస్తున్నారు. వ్యక్తి భజన ఎంత డేంజరస్ మానసిక రోగం అంటే చాలా డేంజర్ అండి పూర్తి స్థాయిలో కూడా. ఒకసారి ఇక్కడ చూడుర్రి, మదర్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరిన ఆయనకు రేవంత్ రెడ్డి సర్కార్ పదవితో పాటు భారీగానే కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ మారినందుకు ఆయన కంపెనీకి ఏకంగా 364 కోట్ల కాంట్రాక్ట్ అప్పగించారు. నల్గొండ జిల్లాలోని డీడీ ప్రాజెక్టులో దాదాపుగా 10 కిలోమీటర్లు తవ్వాల్సిన టనెల్ ప్రాజెక్టుకు గుత్తా అమిత్ కంపెనీకి కేటాయించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు మొత్తం 730 కోట్లు కావడంతో దీంట్లో తన భావమర్దికి సంబంధించిన కన్స్ట్రక్షన్కు ఆ కంపెనీకి కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో ఇక మనోడు భజన చేస్తున్నాడు. మామూలు భజన కాదండి. పొద్దుగాలు ఎత్తే తెలంగాణ రైజింగ్ అనేది ఒకటి మీకు వినబడుతుంది, అక్కడక్కడ సూత్తే కనబడుతుంది. తెలంగాణ రైజింగ్ పేరుతో పోస్టులు వస్తాయి. ఇగో ఈసారి కర్త కర్మ క్రియ, ఇగో ఈయననే మంచిగా చూడరు. ఈయనే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు, ఈయన పేరు గుత్తా అమిత్ రెడ్డి. ఇగో ఈయనను మంచిగా చూడరు. ఎందుకు భజన చేస్తుర్రు? నేను నిన్న ఒకటి ఆరాధేసిన, నిన్న మీకు ఒక స్టోరీ జరిగింది చెప్పాలి. ఇది చెప్పకపోతే నాకు మనసు ఒప్పది. నిన్న ఒక మీటింగ్ జరుగుతుందండి. మీటింగ్లో ఎట్లుంటుంది అంటే ఇక మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. పాపం మన గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒక కాడ కూకుంటారు. మన ముఖ్యమంత్రి ఒక కాడ కూర్చొని ఆ పక్కన మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మీటింగ్ దేనికోసం? మంత్రి పదవుల కోసం మీటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ అలా సిట్టింగ్లో ఉంటారు. ఇక తెలుసు కదా, క్వార్టర్ మందు సిట్టింగ్లో ఉంటారు. ఇక సిట్టింగ్లో కూకున్నాక నా పరిస్థితి ఏంది, అదేంది ఇదేంది అంటే మనోడు ఏం చేస్తాడంటే ఆడ మంత్రి పదవి ఆశావాహులు ఉంటారు కదా, ఆడ కూకొని నాకు మంత్రి పదవి కావాలని ఒక ఆయన అడుగుతాడు. ఇక మన ముఖ్యమంత్రి గారు ఎదురుగానే కూకుంటారు కదా, ఇక ఓన్లీ కాంట్రాక్ట్ కావాలంటే ఇస్తా, లేకపోతే ఇంకేమైనా కావాలంటే ఇస్తా. నువ్వు ఊకే చిల్లర మల్లర లొల్లి పెట్టకు, మంత్రి పదవి ఇయ్య నీకు ఇంకా వేరే ఏమన్నా కావాలని చెప్పి ఇస్తా. పార్టీలు ఏమన్నా ఇంకా ఉన్నతమైన పొజిషన్ ఏమన్నా పదవి కావాలన్నా ఇస్తా. మంత్రి పదవి అయితే రాదంటే ఇక మనోడు అగ్గి మీద గుగ్గిలమై ఇక ఏంది దేవుడు బూనినట్టు ఊనుడు, ఇక ఆ బూతులు విసుకెత్తితే ఆఖరికి సెక్యూరిటీ, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి సెక్యూరిటీ ఉంటారు కదా సిబ్బంది, పోలీసుల చేత గెంటేయించిన పరిస్థితి కనబడదు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేకు జరిగిన అవమానం. ఇక దాంతోపాటుగా ఆయన సహచరులు ఉంటారు కదా, వాళ్ళందరూ తొలి ఇట్లా వాళ్ళు మన సోయిలో లేరా, ఆ సోయిలో ఉన్నారు. పాపం వాళ్ళను కూడా గెంటేసే పరిస్థితి వస్తుంది. ఇగో ఎట్లా మారిపోయిందంటే పచ్చి బూతులు తెచ్చుకున్నారట, మామూలు బూతులు కూడా కాదు. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి గారు దాంతోపాటు అక్కడ మీటింగ్ జరిగిన దాంట్లో పచ్చి బూతులు మామూలు కూడా కాదట. ఇక దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడికి పూర్తి స్థాయిలో మంత్రి పదవి పూర్తి స్థాయిలో కష్టపడ్డందుకు వచ్చింది, లేకపోతే ఇంకెందుకు వచ్చింది, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు మీరు అందరు గుర్తుపెట్టుకోరి. నిన్న జరిగిన డిస్కషన్లో ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్యేకు వాగ్వివాదం జరిగిందా జరగలేదా, బూతులు తిట్టుకున్నారా లేదా, దాంతోపాటు ఎవరైతే ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ తాగి తూలిలా లేదా, ఇది వాళ్ళే చెప్పాలి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మామూలుగా జరగలేదు నిన్న రచ్చ. వారవ్వా, ఇక ఆ బూతులు ఆఖరికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజలారా ఇనుర్రి, మీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేను సెక్యూరిటీతో గెంటేపించిండు ముఖ్యమంత్రి. ఇక మనోళ్ళు బయటకు వచ్చి నాకే మంత్రి పదవి ఇట్లా రొమ్మిర్చి
నాకే మంత్రి పదవి వస్తుంది, ఎవడు అడ్డుకుంటాడో చూస్తా అంటారు కదా. అంతా అయిపోయింది నిన్న. ఇజ్జత్ పోయే కథ అయింది. మన ఊళ్ళల్లో చింత చెట్ల కింద ముసలోళ్ళు బోరింగ్ల కాడ, వెనకట బోరింగ్ల కాడ, నల్లాల కాడ తిట్టుకుంటారు చూడు, దానికి ఒక 1000 రెట్లు తిట్టుకున్నారు వాళ్ళు, అన్ని బూతులు పెట్టి. అర్థం చేసుకోరు. మంత్రి పదవి కోసం జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక దాన్ని పక్కన పెడితే ఇక మనోడు భజన ఎందుకు చేస్తున్నాడో ఇప్పటికైనా అర్థమైందా. కాంగ్రెస్ పార్టీ కోసం నిజంగా కష్టపడ్డాం నాలాంటోడు కావచ్చు చాలామంది. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడ్డ వాళ్ళందరూ కంట్రోల్ ఆల్ డిలీట్ అయిపోయి, ఇప్పుడు ఆడికి వచ్చిన వాళ్ళు ఒకటి సంపాదించేటోడు, 2 పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పదవుల కోసం వచ్చినోడు, 3వది భజన చేయడానికి వచ్చినోడు. నిజంగా ప్రజల కోసం పనిచేసినోడు ఆడ ఇవ్వలేడు. మీరు చూసుకోరు ఒకసారి, కింది నుండి మీ దాకా, మీద నుండి కిందాక పూర్తి స్థాయిలో చూడండి. ప్రభుత్వ మార్పులో కీలకంగా ఏదంటే వాళ్ళ గొంతుకనై నినాదించిన ఏ ఒక్క ప్రజా గొంతుక వాళ్ళ వైపు లేదు, ప్రశ్నించే గొంతుక వాళ్ళ వైపు లేదు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించుర్రి. నేనేమంటున్నానంటే నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తకు కూడా కాంగ్రెస్ పార్టీలో దారుణమైన అవమానం జరుగుతుంది. దాంతోపాటు కేవలం మంత్రి పదవుల కోసం, కాంట్రాక్ట్ల కోసం, ఏది పార్టీ పదవుల కోసం మాత్రమే అక్కడికి వచ్చిళ్ళు అందరూ. అంతకు మించి ఎవ్వరు రాలేదండి. నేను చెప్తున్నా కదా, ఇది రియాలిటీ. ఈరోజు ఇక నేను ఈ పెద్ద మనిషి మొన్నట్టుండి తెలంగాణ రైజింగ్ పేరుతో పోస్టులు వస్తానే, మరి ఇదేవలు పెట్టిల్లో ఏం కథనో అనుకున్నా కానీ ఇక మనోని చిత్ర విచిత్రాలని మనకేం తెలుసు. సో మొత్తానికి గుత్తా సుఖేందర్ రెడ్డి సంతోషంగా ఉన్నట్టున్నారు. పాపం మీ కొడుకు ఎంత లేదన్నా 734 కోట్ల కాంట్రాక్ట్ వచ్చినకి ఇక ఆ మాత్రం రేవంత్ రెడ్డి భజన చేయకపోతే ఎట్లా. 364 కోట్లు, అది దాంతోపాటు మదర్ డైరీకి సంబంధించిన చైర్మన్ వచ్చాయి. ఇక మదర్ డైరీ చైర్మన్ పదవితో పాటు 346 కోట్ల కాంట్రాక్ట్ వచ్చినాక ఇక ఆ మాత్రం భజన చేయకపోతే ముఖ్యమంత్రికి ఇక మీ తిన్న ఉప్పు దాని ఏమంటారు విశ్వాసం ఉండాలి కదా. ఇక దీంతో తెలంగాణ రైజింగ్ పేరుతో యమ పోస్టులు పెడుతుర్రు. ఇక ఇంకొక ఆయన కూడా నాకు తగిలింది, అదేదో ట్విట్టర్లో. నేను పెద్దగా సోషల్ మాధ్యమాలకు సంబంధించి చూడని, కేవలం యూట్యూబ్కు సంబంధించి లేదా మీకు ఇచ్చిన నెంబర్కి సంబంధించిన అప్డేట్ చూస్తా. ఇక ఆయన తగిలిండి. ఇక పూర్తి స్థాయిలో ఇక ఏమని చెప్తానంటే, ఆయన ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మరి ఎప్పుడు వచ్చిండో, కాంగ్రెస్ పార్టీలో ఏడ జాయిన్ అయిండో, ఏడ కండవ కప్పుకున్నాడో నాకైతే తెలియదు. వైఆర్టీవీ మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్గా సపోర్ట్ చేసుకుందట కదా, మొత్తం రేవంత్ ఏది కేటీఆర్ అని నడిపిస్తానట కదా అన్నాడు. నేనేమన్నా అన్నా అంటే, మరి నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావో తెలియదు, కండువ ఎవరికి ఇచ్చిరో నాకైతే తెలియదు, నాకు తెలియకుండా వచ్చినో మరి తెలిసి వచ్చినో నాకైతే తెలియదు. ఆనాడు ప్రశ్నించినాం కదా మేమందరం, అప్పుడు ప్రశ్నించినప్పుడు ఏ ఎలకతూరలో ఏడవన్నామని నేను అన్నా. అంటే ఇక కట్టెట్టుంటుంది, మాదే అధికారం ఉన్నది, మేము పోలీసు కేసులు పెడితే ఎన్ని పెట్టుకుంటావురా భయ్, నువ్వు పెట్టుకో, మొత్తం నవరంధ్రాలకు నింపుకొని నువ్వు కేసులు పెట్టుకో, నీ మీద పెట్టుకో, మాకెందుకు. మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలం, అప్పుడు ప్రశ్నించినాం, ఇప్పుడు ప్రశ్నించినాం. ఆనాడు ప్రశ్నిస్తే కాంగ్రెస్కి అనుకూలంగా మారలేదా, ఈనాడు ప్రశ్నిస్తే బీఆర్ఎస్కి, విపక్షంలో ఎవరికుంటే వాళ్ళకే ప్లస్ అవుతుంది అది. ఎందుకంటే మేము మాట్లాడే ప్రతి మాట, మేము చేసే ప్రతి విమర్శ, మేము మాట్లాడే ప్రతి పదం కూడా వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతాయి. ఇక దానికి స్టాంప్ అయితే ఎట్లా. అసలు ప్యాకేజ్ తీసుకొని ఇప్పటికీ మీ మీద విరుసుకుపడుతున్నారు కోట్ల రూపాయలు. చెన్నై బెంగళూరు సీసీ కెమెరాలు రిలీజ్ చేయమంటావా, లోపల ఉన్న డయర్ కూడా తడుస్తుంది మళ్ళీ అనుకుంటుర్రేమో. నువ్వు చెప్తున్నా కదా, మీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ భజన చేస్తే చెయ్యాలన్నా వద్దా అని కొంచెం తిట్టుకుంటా, కొంచెం పొగుడుకుంటా ఉన్న మొత్తం ప్రతి ఒడు కథ నా దగ్గర ఉంది. ఇంకా దాన్ని ఆ షిప్ను డిలీట్ చేయలే. మీ వాళ్ళు కేసు పెట్టి ఏమేమి అడిగిళ్ళు, ఏ పెన్ డ్రైవ్ కోసం పంచాయతీ పెట్టిళ్ళు, ఎందుకు కేసు అయిందో నాకు తెలుసు, పెట్టినోడికి తెలుసు. ఇంకున్నాయి అవి అస్సలు డిలీట్ చెయ్యా. 2028 ట్రైలర్ అంతే, అప్పటిదాకా ఉంచుతా. ఎందుకు ఉంచా, బాజాప్తగా ఉంచా, నా దగ్గర లేవా ఏంది. నేనేమన్నా అదేంది వాళ్ళ మీద కేసులు పెట్టి కనుక అరెస్ట్ చేసి భయపడటానిక బొత్సు ఏముంటుంది, ఇలా ఏముంటుంది. గీ బొత్సు ఊసిపోయే అంత బొత్సుతో సమానం జీవితం. దీన్ని పట్టుకొని పెద్ద ఆరాటం చేస్తే ఎట్లా. పెన్ డ్రైవ్ ఉన్నదన్నా మంచిగా దాచిన. నేను చెప్తా, మా ముఖ్యమంత్రిని ఏమన్నా, మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాపం ఆయనే కష్టాలలో ఉన్నాడు. ఆయనని ఇంకా కష్టాలలో నెట్టడం నాకు ఇష్టం లేదు. పాపం ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిండు. పాపం ప్రజలందరూ తిడుతున్నారు. దాంతోపాటు మంత్రులు సపోర్ట్ చేస్తలేరు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరు. ఏదైనా పదవి కావాలని వాళ్ళలో కొట్లాడితే ఆయనకి ఇస్తలేరు. మళ్ళీ ఆయనకి మీద కత్తెరలేక మీనాక్షి నటరాజన్ వచ్చింది. పాపం ఆయన్నే అష్టదిగ్బంధనం అయిపోయి ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఇక అష్టదిగ్బంధనలో ఇరుకున్నాడు. పాపం ఆయన ఎట్లుంటాడా అని ఆయన మీద నాకు రందవుతాను. ముఖ్యమంత్రి నాన్న, నేను ముఖ్యమంత్రి అనేట ఆయన పాపం ఆయన ఆల్రెడీ అష్టదిగ్బంధనం అయిపోయింది. వాళ్ళ పార్టీ ఆయన అష్టదిగ్బంధనం చేసింది. ఇప్పుడు ఆయన చుట్టుండే వేం నరేందర్ కానీ, దాంతోపాటు ఇంకా చాలా మంది ఉన్నారు.
ఒక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కి ఇప్పించుకోగలిగాను. అదైనా నల్గొండకు సంబంధించిన మంత్రులందరికీ సంబంధించి సపోర్ట్ చేసిన తర్వాత అది వచ్చింది, లేకపోతే అది కూడా రాకపోయి ఉండే. ఇక ఇప్పుడు మంత్రి పదవి విషయంలో ఇది మొత్తం డిలే జరగడానికి ప్రధానమైన కారణం ఏంది? ఇప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా తన అనుచరులకు ఇప్పించుకోవాలనుకుంటే ఆ మీనాక్షి నటరాజన్ కానీ ఇతరత్ర జానారెడ్డి లేకపోతే ఇతరత్ర వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమస్యలలో ఉన్నాడు. పాపం ఇక ముఖ్యమంత్రిని అంటే ఏమవుతుంది? ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనుకొని తిరుగుతుడు చూడు, మీ బట్టలు ఇప్పే కార్యక్రమంలో మేము ఉంటాం. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఆల్రెడీ మీరు మోసం చేస్తున్నారు. ఆ చిట్టా కూడా ఇప్పాలి కదా. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి పాప అష్టదిగ్బంధంలో ఉన్నాడు. యనమల రేవంత్ రెడ్డి అనేట ఆయన అష్టదిగ్బంధనంలో ఉన్నాడు. చాలా క్లారిటీగా చెప్తున్నా. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ అధికార యంత్రాంగం అయితే ఆయనకు జీరో సపోర్ట్ తెలుసా? ఘోరం. అసలు అధికార యంత్రాంగం జీరో సపోర్ట్ రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఒక మంత్రికి సంబంధించిన శాఖకు సంబంధించి ఫైల్ ఎందుకు మూవ్ చేస్తుర్రా, చేయకుర్రా, అది ఇటు పంపిర్రా అంటే సంతకాలతో అటే పోతుంది, ముఖ్యమంత్రి దగ్గర కూడా రాదు. ఇవన్నీ ఉన్నాయి. ఇక మామూడు తెలంగాణ రైజింగ్ పేరుతో పెడతాను పెట్టు. ఎందుకంటే 364 కోట్లు వచ్చినాక ఇక గాయంత పెట్టకపోతే గాయంత తిన్నింటి వాసాలు లెక్క పెట్టకుండా ఆల్రెడీ బీఆర్ఎస్లో లెక్క పెట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. 364 కోట్లు వచ్చినాక ఇక తెలంగాణ రైజింగ్ ఏంది? ఏదో రైజింగ్ పెట్టి నడపచ్చు. ఎంతసేపు అన్నా? 364 కోట్ల రూపాయలు ఇచ్చింది. మీ గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి అని చెప్తారు కదా, నల్గొండ బిడ్డలు. నల్గొండ బిడ్డలు వింటున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు ఇనురి, పార్టీ ఉత్తనే మారలే, సంచులు గచ్చినే వచ్చినాయి, కాంట్రాక్ట్ వచ్చిందట. ఇక ఆలోచించుర్రి. ఇక దీన్ని పట్టుకొని ఓహో అనకుర్రిగా. పార్టీ మారిన అసలు కథకి ఇది. మొత్తం 730 కోట్లు అయితే వీళ్ళ బామ్మారికి అందులో కొద్దిగా మళ్ళీ తర్వాత 364 కోట్లు అయినాయి. కేవలం ఏంది అంటే నల్గొండకు సంబంధించిన డిండి ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లో కేవలం 10 కిలోమీటర్లు తవ్వాల్సిన టనెల్కు సంబంధించిన కాంట్రాక్ట్ ఇది. ఇక దీన్ని పట్టుకొని ఇక రేవంత్ మొప్పు కోసం, రేవంత్ అన్న జిందాబాద్, మా ముఖ్యమంత్రి రేవంత్, భవిష్యత్తు తరాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి, భవిష్యత్తు మళ్ళీ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి. ఓ కొడుక, రేవంత్ రెడ్డి చుట్టూ మామూలు భజన చేయాలి తేలేదు. దోమల కంటే ఈగల కంటే అధ్వానం అయిపోయారట. ఇట్లా దులుపుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ దాకా ఉంచాలనో గడదక్కే ఉంచుతాడు. ఇక గుత్తా అమిత్కు సంబంధించి, గుత్తా సుఖేందర్కి సంబంధించి ఈయన చాలా మంది అన్నారు కదా, ఎందుకు పోయిర్రు అంటే ఈ పైసల కోసం పోయిర్రు. 364 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండట సీఎం. ఇక దీనికోసం పోయినాక పూర్తి స్థాయిలో ఇక భజన చేయాలంటే తెలంగాణ రైజింగ్ ఏంది? మస్తు పేర్లు పెట్టచ్చు. రేవంత్ రైజింగ్ అని, కాంగ్రెస్ రైజింగ్ అని పెట్టుర్రి. చాలా పేర్లు పెట్టి ఇక పోస్టులు చేయాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. రేవంత్ రెడ్డి అని ఇట్లా దగ్గంగానే రేవంత్ రెడ్డికి దగ్గు. అక్కడ వాతావరణంలో ఏంది కాలుష్య కూరలతో నిండిపోయింది, అటు వెళ్ళడం కరెక్ట్ కాదు, మా రేవంత్ ప్రాణాలకు హాని ఉంది, ఇట్లా రాయిర్రిగా. అరే బాబు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి అష్టదిగ్బంధంలో ఉన్నాడు. ఏం భజన చేస్తారు? ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు రావట్లేదు, దాని మీద చేయి తెలంగాణ రైజింగ్ అని చెప్పి. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఆయనను బయటికి తీసుకురారు. ఫస్ట్ ఆయనకు ప్రభుత్వం సపోర్ట్ చేయరు, అధికారులు సపోర్ట్ చేస్తలేరు, మంత్రులు సపోర్ట్ చేస్తలేరు, ఎమ్మెల్యేలు సపోర్ట్, ఆఖరికి అధిష్టానం కూడా సపోర్ట్ చేస్తారు. ఆయన పరిస్థితి ఘోరంగా ఉన్నది. ముఖ్యమంత్రిని చూస్తే నాకే వల అని బాధ అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇక ఆయన్నే బాధల్లో ఉన్నాడంటే ఆయన ఇక ఆ బాధలకు వెళ్ళి బయటికి తీసుకురావడానికి ఇక పొద్దున్న నుండి రాత్రి దాకా ఇదో పొగడతల వర్షం. పనిచేయరు. మేము ఎట్లా పనిచేసినాం అనుకుంటున్నాం? మా రక్తాన్ని చెమట చుక్క లెక్క మా గొంతుకలు పగిలిపోయేటట్టు పొదాకూరినాం. 2022 నుండి 2023 దాకా ఏం పోరాటం అనుకుంటున్నారు? అది లాస్ట్ 1 ఇయర్. ఇక ఇది ఇట్లున్నదా? ఇక ఇంకో కథ ఏది